ఈ సకల చరాచర సృష్టికి ఎవరైతే శక్తినిస్తారో, ఏ పరబ్రహ్మం నుంచైతే శక్తిని పొందుతామో వాళ్ళని గాయత్రి అంటారు. అలాగే మనం కూడా గాయత్రిలా ఉండాలి. ఎలా అంటే గాయత్రి మాత ఆ శక్తి సకల చరాచర సృష్టికి ఎట్లా పంచుతుందో అలాగే మనము ధ్యానం చేసి శక్తిని పొంది 10 మందిని ఆ మార్గం వైపు ఆ జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం పంపించడమే. అంటే అలా శారీరకంగా, మానసికంగా ఆ శక్తిని ఎప్పుడైతే పొందుతారో అందరూ కూడా ఆ దుఃఖం నుంచి విడుదలై సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారు. అందుకే మొదటి 41 రోజు ధ్యానం చేస్తే ఆరోగ్యం శరీరం బావుంటుంది. మొదటి శరీరం. రెండవ 41 రోజు ధ్యానం చేస్తే తర్వాత మానసిక ప్రశాంతత వస్తుంది. మూడో 41 రోజు ధ్యానం చేస్తే జ్ఞానం పెరుగుతుంది. మనం గాయత్రిలాగా ఉండాలి అవ్వాలంటే 3 41 దీక్షలు పెట్టుకుంటూ ఏకధాటిగా ధ్యానం చేయాలి.